సంపాదించిన ధనం వృధా కాకుండా ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో సంపాదనకి మించి ఖర్చు చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖర్చుకి తగ్గ సంపాదన రాకపోవడం ఒకటి, సంపాదన ఉండి కూడా ధనం నిలబడక అనవసరమైన ఖర్చులు అయ్యి సేవింగ్స్ కాకపోవడం ఒకటి. నేను ఈరోజు ఎవరికైతే సంపాదన ఉండి ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, సంపాదనకి మించి అనవసరమైన ఖర్చులు అవుతున్నా వాస్తురీత్యా ఏ దోషాలు ఉంటాయి, ఎటువంటి పొరపాట్లు చేస్తుంటారు, వాటికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేస్తే మనీ సేవింగ్స్ చేయవచ్చు, మంచి మంచి టిప్స్ పరిహారాల గురించి చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ వనితా కర్ణాటి. అనాదిగా కావచ్చు, ప్రస్తుత కాలంలో కావచ్చు, అందరూ చాలా రకాల వృత్తులు, వ్యాపారాలు, అనేక మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తుంటారు. కానీ ఆ ధనాన్ని ఏం చేస్తున్నాం అంటే, మనకి ఎంత సంపాదన వస్తుంది, అందులో ఎంత సేవింగ్స్ చేస్తున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాము అని ఆలోచించరు. డబ్బు సంపాదించడం కోసం ఎంత కష్టపడతామో ఆ డబ్బు ఖర్చు కాకుండా సేవింగ్స్ చేయడానికి అంతే కష్టపడాలి. అవసరానికి తగ్గ ఖర్చు చేస్తున్నప్పుడు పర్లేదు, ఓకే. కానీ అవసరానికి మించి అనవసరమైన వృధా అయిన ఖర్చులు చేస్తుంటే, అది కూడా మన కంట్రోల్లో లేకుండా ఖర్చు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాస్తురీత్యా మీ ఇంట్లో ఈ దిక్కులకు సంబంధించి దోషాలు ఉండొచ్చు, లేదా ఆ దిక్కులకు సంబంధించి మీకు తెలియక కొన్ని పొరపాట్లు, యాంటీ యాక్టివిటీస్, యాంటీ ఆబ్జెక్ట్స్ రూపంలో చేస్తుంటారు. ఏంటి ఆ దోషాలు, పొరపాట్లు అంటే వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. ఫస్ట్, ఎంట్రన్స్, మెయిన్ డోర్, ప్రధాన ద్వారం అనేది మంచి రిజల్ట్స్ని ఇచ్చేది కాకుండా చెడు ఫలితాలను ఇచ్చేది నెగిటివ్ ఎంట్రన్స్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ అనేది ఫైనాన్షియల్, ధనానికి సంబంధించి ఫలితాలను ఇవ్వడంలో దాని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. మనకి 4 దిక్కులకు కలిపి మొత్తం 32 ఎంట్రన్స్లు ఉంటాయి. వీటిలో కొన్నింటిని చూసినట్లయితే ధనానికి సంబంధించి, ఫైనాన్షియల్కి సంబంధించి ఇబ్బందిని ఇచ్చే వాటిలో మెయిన్గా E2 ఎంట్రన్స్. ఇది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ని, అనవసరమైన వృధా అయిన ఖర్చులను ఇస్తుంది. E8 ఎంట్రన్స్ ఫైనాన్షియల్ లాసెస్ని ఇస్తుంది. S5 డెబిట్స్ అండ్ లోన్స్ని ఇస్తుంది. S7 ఎంట్రన్స్ వృధా ఖర్చులను ఇస్తుంది. అలాగే W1 ఎంట్రన్స్ ఫైనాన్షియల్గా గ్రోత్, అభివృద్ధి అనేది ఉండదు. W2 ఎంట్రన్స్ లోన్స్ని ఇస్తుంది. మనకి చాలా వరకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో ఎంట్రన్స్ని కామన్గా పెట్టుకుంటూ ఉంటారు. ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి సౌత్లో, వెస్ట్లో కూడా ఎంట్రన్స్లు అనేవి ఉంటాయి. మ్యాక్సిమం ఆ ఎంట్రన్స్లు అనేవి యూటిలిటీ వాష్ ఏరియాలోకి ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోము. కానీ చుట్టూ నడవడానికి బాల్కనీ ఉన్నా, లేదా డైరెక్ట్గా ఎంట్రన్స్ అనేది నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్లో ఉన్నప్పుడు వాటిని ప్రధాన ద్వారం, మెయిన్ డోర్గా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఎంట్రన్స్లు ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం లేకుండా చూసుకోండి. ఇకపోతే నెక్స్ట్, మనీ సేవింగ్స్కి సంబంధించి వెస్ట్, సౌత్, వెస్ట్, పడమర, నైరుతి అనేది ఇంపార్టెంట్ జోన్. ఈ వెస్ట్, సౌత్, వెస్ట్, పడమర, నైరుతి అనేది వెస్ట్ పడమరకి, సౌత్ వెస్ట్ నైరుతికి మధ్యలో ఉంటుంది. వాస్తురీత్యా వెస్ట్, సౌత్, వెస్ట్ జోన్ని సేవింగ్స్ జోన్ అంటారు. కాబట్టి ఈ పడమర, నైరుతి అనేది ఎలా ఉంది, ముఖ్యంగా ఈ జోన్కి సంబంధించి ఫ్లోర్ హైట్ కానీ, రూఫ్ హైట్ కానీ ఈస్ట్, నార్త్, తూర్పు, ఉత్తరాల కంటే తక్కువగా ఉండకూడదు. అలాగే ఈ జోన్లో టాయిలెట్స్ అనేది అస్సలు ఉండకూడదు. ఈ జోను ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జలతత్వం, వాయుతత్వాలకు సంబంధించిన యాక్టివిటీస్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఉండకూడదు. అంటే ఇక్కడ నీటిని స్టోరేజ్ చేయడము, టాయిలెట్స్ ఉండడము, లేదా మొక్కల్ని పెంచడం, ఇట్లాంటి పనులు అనేవి చేయకూడదు. అలాగే ఈ ప్లేస్లో గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్స్ అనేవి అస్సలు ఉండకూడదు. అలాగే పెద్ద పెద్ద మిర్రర్స్ ఉండకుండా చూసుకోవాలి. మెయిన్గా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది. కాబట్టి డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటూ ఉంటాయి, లేదా బీరువా ఉండి దానికి అద్దాలు పెడుతూ ఉంటారు. ఒకవేళ మీకు అద్దాలు కావాలి, మిర్రర్స్ కావాలి, డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది కావాలి అని అనుకుంటే మాత్రం ఇంటీరియర్లో హిడెన్గా చేయించుకోవడానికి ట్రై చేయండి. అలాగే వాషింగ్ మిషన్, చీపురు, డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉండకుండా చూసుకోండి. రూమ్కి సంబంధించిన డస్ట్ పడేయడానికి కొంతమంది డస్ట్బిన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా చీపురు లాంటివి అనేది కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి చీపురు డస్ట్బిన్ ఉంటే కనుక దాన్ని అక్కడి నుంచి రీలొకేట్ అంటే వేరే ప్లేస్కి మార్చండి. అదేవిధంగా వాషింగ్ మిషన్ ఉన్నట్లయితే దాన్ని కూడా మార్చండి. ఒకవేళ మీకు వాషింగ్ మిషన్ మార్చడానికి ఇంట్లో కనుక ప్లేస్ లేకుంటే ఆ వాషింగ్ మిషన్ని వైట్ కలర్ క్లాత్తో కవర్ చేయండి. నెక్స్ట్ జోన్స్ వచ్చేసి సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్. సౌత్ సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి డిస్పోజల్ జోను, వెస్ట్ నార్త్ వెస్ట్ పడమర వాయువ్యం డిప్రెషన్ జోను. ఈ జోన్స్ అనేవి కూడా సేవింగ్స్కి సంబంధించి ప్రధాన పాత్ర అనేవి పోషిస్తాయి. ముఖ్యంగా సౌత్ సౌత్ వెస్ట్ అనేది సౌత్ దక్షిణానికి, సౌత్ వెస్ట్ నైరుతికి మధ్యలో ఉంటుంది. వెస్ట్ నార్త్ వెస్ట్ అనేది వెస్ట్ పడమరకి, నార్త్ వెస్ట్ వాయువ్యానికి మధ్యలో ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బుని ఈ 2 జోన్స్లలో ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. మీ మనీ పర్సు, వాలెట్, క్రెడిట్ కార్డ్స్, బంగారం, వెండి, విలువైన వస్తువులు, ఆఖరికి కిడ్డీ బ్యాంకు, చిల్లర డబ్బులు కూడా పెట్టకండి. ఎందుకంటే ఈ జోన్స్లలో పెట్టినట్లయితే ఆ గృహంలో అనవసరమైన ఖర్చులు పెరిగి ఎంత ధన సంపాదన ఉన్నప్పటికీ ధనం అనేది నిలబడదు. సంపాదన కంటే ఖర్చులు అధికమయ్యి అప్పులయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ధనానికి సంబంధించి ఈ 2 జోన్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఇక్కడ ఒక కేస్ స్టడీ గురించి చెప్తాను. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ఒక క్లయింట్, మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాము, లోన్స్ కట్టలేక, మనీ సరిపోక, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి మా ఇంట్లో ఫేస్ చేస్తున్నాము, మా ఇల్లు ఒకసారి విజిట్ చేయమని అడిగారు. వారిది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, హాల్, కిచెన్, డైనింగ్, 2 బెడ్రూమ్స్ ఇలా ఇల్లు అనేది ఉంది. అయితే ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఒక సెల్ఫ్ రావడం అనేది జరిగింది. ఆ ఇంటి యజమాని డైలీ బయటికి వెళ్ళడము, తిరిగి ఇంట్లోకి రాగానే తన పర్సు తీసి ఈ సెల్ఫ్లో పెట్టడం, తన పర్సుతో పాటు తన బైక్కి కూడా తీసుకొచ్చి ఈ సెల్ఫ్లో పెట్టడం అనేది తన డైలీ రొటీన్ లైఫ్లో ఒక పార్ట్ అయ్యింది. ఆ ఇంటి డైమెన్షన్స్ నార్త్ టిల్ట్ని బట్టి ఈ సౌత్ సౌత్ వెస్ట్ జోన్ అనేది ఇంకాస్త కిందికి రావడము, ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా కూడా సౌత్ సౌత్ వెస్ట్ డిస్పోజల్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అతనికి చెప్పడం జరిగింది, ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది డిస్పోజల్ జోన్ అండి, ఇక్కడ మీరు మీ మనీ పర్స్ని తీయండి, అలాగే ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టకండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఫైనాన్షియల్కి సంబంధించి చాలా దోషాలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన రెమెడీస్ చెప్పాను. కాకపోతే ఈ పాయింట్ మనీ విషయంలో ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. ఇకపోతే లాస్ట్గా చెప్పుకునేది ఏంటి అంటే, మనీ సేవింగ్స్ కావచ్చు లేదా ఇంకే అంశమైనా కావచ్చు, మనకి ఒక క్లారిటీ అనేది ఉండాలి. ముఖ్యంగా మనీ సేవింగ్స్ విషయంలో మనకి ఎంత సంపాదన వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత సేవింగ్స్ చేయాలి అనే అంశంపై క్లారిటీ అనేది మన మైండ్లో ఉండాలి. అప్పుడే మనకి అనవసరమైన వృధా అయిన ఖర్చుల మీద ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహనని అలాగే కమాండింగ్ని ఇచ్చే జోన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఈశాన్యం. సో ఈశాన్యం ఎలా ఉంది అనేది కూడా చూడాలి. ఈశాన్యంలో ఎటువంటి దోషం ఉండకూడదు. ముఖ్యంగా ఈశాన్యంలో టాయిలెట్ కానీ కిచెన్ కానీ అనేది అస్సలు ఉండకూడదు. దానితో పాటు అగ్నితత్వము, భూతత్వానికి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ అస్సలు ఇక్కడ ఉండకూడదు. అప్పుడే మనకి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఈశాన్యం నార్త్ ఈస్ట్ గురించి పూర్తి వివరణ అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం.